హాయ్ అండి, నేను మీ గుంటూరు అబ్బాయిని. చాలా రోజులైంది కనపడక అనుకుంటున్నారా? అవునండి, ఈ మధ్య కొంచెం బిజీగా ఉంటున్నాను. ఈరోజు సండే కదా, అందుకని వీడియో తీద్దామని మీ ముందుకు వచ్చేసాను. సరే, మీ కడపమ్మ ఏం చేస్తుందో టిఫిన్కి చూద్దాం రండి. సాయి, ఎక్కడున్నావు? సాయి, ఏం నిద్రపోతున్నావు? టిఫిన్ చేయవా? లేదు, ఈరోజు చేయట్లేదు. ఏ? ఈరోజు సండే కాబట్టి పండే కాబట్టి అందులో ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అయితే కాబట్టి ఇప్పుడు ఏం తిందాం? మీరు ఏమైనా చేస్తే రోజు తిందాం. ఎప్పుడు మేమే చేస్తాం కదా. సోమవారం నుంచి శనివారం వరకు మేమే చేస్తాం. ఆదివారం మీరు ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, మీకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను. ఏం చేయమంటావు టిఫిన్ అయితే? చేద్దాం. చేయనా బయట నుంచి తీసుకొని రానా? బయట నుంచి వద్దు, మేము చేసేదే చెప్తాను. మీరు ఎప్పుడు ట్రై చేయండి చెప్తాను. మీకు ట్రై చేయండి, ఎట్లా వస్తుందో చూద్దాం. ఏం చెప్దామంటే సరే, మీకు చపాతీ ఇస్తున్నా ఛాలెంజ్. చూద్దాం ఎలా చేస్తారో ఈరోజు. చపాతీ చేయాలా? అవును. నేను ఇప్పటిదాకా ఒకసారి కూడా చేయలేదు కదా. మరి ట్రై చేయండి, ఎలా వస్తుందో చూద్దాం. బాగా రాకపోతే? బాగా రాకున్నా తినాల్సిందే, బాగా వచ్చినా తినాల్సిందే. తినడంలో తప్పలేదు, చేయండి. సరే, ఛాలెంజ్ అంటున్నావు కదా, బాగా వస్తే ఏమిస్తావు? బాగా వస్తే కదా ఫస్ట్ ఏమన్నా ఇచ్చేది. బాగా రాకుంటే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ మళ్ళా అంత కాన్ఫిడెన్సా బాగా రాదని? ఏ పొద్దు చేయలేదని చెప్తున్నారు కదా, చూద్దాం ఎలా చేస్తారు. చేయలేదు మరి. ఓకే, చేయలేదు కదా. అనుకుంటే ఎంతసేపు? అనుకొని చేసేసేయండి, వెళ్ళండి. అనుకొని తొందరగా చిటికలో చేసేసేయండి, చూద్దాం ఎలా చేస్తారో. నేను కూడా చూస్తున్నాను, మా టీవీలో కొత్తగా వచ్చింది కుక్కు విత్ జాతిరత్నాలని. మీరు ఎంత జాతిరత్నమో లేకుంటే ఎంత పెద్ద కుక్కో చూస్తాను నేను కూడా. సరే చూద్దాం. ఓకే. మీ కడపమ్మాయి ఛాలెంజ్ విసింది కదండి. ఇప్పుడు నేను నిరూపించుకోవాలని చెప్పి నిజమైన జాతిరత్నాన్ని అని పిండి కలుపుతూ ఉన్నాను. పిండిగా నాకు కలపడం రాదు, అయినా ట్రై చేస్తూ ఉన్నా. పర్లేదు, బాగానే వచ్చింది కలిపిన తర్వాత. సరే, నొక్కడం కూడా చేత కాదనమాట. చూద్దాం నొక్కడం ఎంతవరకు వస్తుందో. మీరే చూసి చెప్పండి, నొక్కడం కరెక్ట్గా ఉందా లేకపోతే ఇంకేమన్నా ఇంప్రూవ్ అవ్వాలా అనే విషయం. ఇలా బాగా నొక్కేసిన తర్వాత చాలా కష్టమైందండి. తర్వాత ఈ కాల్చేటప్పుడు చేతులు బాగా కాలిపోయాయి, వేళ్ళు బాగా కాలిపోయాయి. సరే, తిప్పుతూనే ఉన్నా, వేళ్ళు ఊదుకుంటున్నా, తిప్పుతూ ఉన్నాను. కానీ మొత్తానికి ఎండింగ్కి వచ్చేసరికి ఈ చపాతీ బాగా పొంగిందండోయ్. చూసేయండి, ఇదిగోండి, కొంచెం గుడ్డతో ఇలా చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, పొంగింది. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, డిఫరెంట్గా ఆయిల్ లేకుండా చేద్దామనిపించింది, అందుకే ఇలా చేశాను. చివరిలో కొద్దిగా ఆయిల్ లైట్గా వేసాను అనమాట. చపాతీలు చేసేసారు కదండి, ఇప్పుడు చూడండి ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు. ఎలా ఉన్నాయో చెప్పాలంటే ఇప్పుడు నేను. సాయి, ఎలా ఉన్నాయి చపాతీలు? బాగున్నాయా? మెత్తగా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా? పర్లేదు, మెత్తగానే వచ్చాయండి. ఫస్ట్ ఏమైనా బాగానే చేశారు. అప్పుడప్పుడు ఇలా చేస్తుండండి, సండేస్ అన్నా బాగుంటుంది. మీరేమనుకుంటున్నారు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.